డీజే టిల్ పగిలిపోదా అసలు ఏం జరిగింది అరే కాదు ఎట్లా వచ్చినావు ఏంది కథ ఎందుకు వచ్చినావు ఏందిరా సీసీ కెమెరా ఆఫీస్ వచ్చినా సీసీ కెమెరా ఆఫీస్ వచ్చినాడు కాదు ఏంది ఎందుకు ఇక్కడికి రమ్మన్నావు ఎందుకు వచ్చినావురా నిన్న ఫోన్ చేస్తే ఇడికిపోతున్నా అడిగి అమ్మ కూడా మంచిగా నేర్పించి వచ్చినావులే మా అమ్మకి ఫోన్ చేస్తే నేను బయట ఉన్నా అంటుంది వీడికి ఫోన్ చేస్తే నేను బయట ఉన్నా అంటాడు ఇద్దరు బయట ఉన్నారట బయట ఉన్నా మరి ఇప్పుడు వరకు మనం ప్రాంక్ చేసాం ఆర్ట్ చేసాం ఓ మై గాడ్ అరే ఫస్ట్ నుంచి వీడియో తీసినావా లేదా చెప్పరా ఇదేనా హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ముందు ఒక క్లిప్ చూసారు కదా అసలు ఏం జరిగిందన్నది నాకు తెలియదు ఫస్ట్ టైం నాకు వీళ్ళు సర్ప్రైజ్ చేయడం అంట ఏందిరా కథలు పడుతున్నావా ఇలా మీ అందరూ అనుకున్నారు ఆల్రెడీ మరి ఎట్లా నిన్న ఏమైందంటే ఫోన్ చేస్తున్నాను మా తమ్ముడికి లిఫ్ట్ చేయట్లేదు నార్మల్ గా అయితే తర్వాత చేసి కొంతసేపు మాట్లాడుతుండే గానీ అస్సలు మాట్లాడట్లేదు ఫోన్ చేయట్లేదు మా అమ్మకి కాల్ చేస్తుంటే మా అమ్మ బయట ఉన్నానంటుంది మా తమ్ముడు ఇంట్లో ఉన్నానని చెప్తున్నాడు ఏదో తేడా కొట్టింది కానీ ఖచ్చితంగా వస్తాడని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సో ఇంకా అట్లా వచ్చాడు అనమాట ఒక 2 months అయిపోయింది కదా వెళ్ళేసి అన్నట్టు అలా వచ్చాడు నిజంగా అంటే ప్రామిస్ గా నాకు అస్సలు తెలియదు అనమాట మా తమ్ముడు వచ్చే సంగతి నీకు తెలుసా ఎలా వచ్చినాడు ట్రైనా బస్సా ఎట్లా వచ్చినాడు ఓ మై గాడ్ సో అదండి వీడు అలా సర్ప్రైజ్ అయితే చేశాడు నిజంగా షాక్ అనిపించింది ఓకేలే పిల్లల్ని చూసుకోండి రోజులంటూ ఇక పిల్లల్ని చూసుకోవడానికి వచ్చినాడు అనమాట సో ప్రశాంతంగా ఉంది సో ఈ రోజు అసలు నేను వీడియో తీస్తాననేసి అనుకోలేదు మా తమ్ముడు అసలు అనుకోలేదు ఏమనుకోలేదు అండ్ రేపు మా యానివర్సరీ అనమాట అందుకే వచ్చినావా పిలవలే కదా మేము అచ్చా ఓకే ఓకే సో ఇక వీడియో అయితే కంటిన్యూ అవుతుంటది చూస్తుండండి ఇప్పుడు మేము ఒక చిన్న ప్లాన్ చేసాం అనమాట అంటే మా అమ్మ అసలు నాకు చెప్పలేదు కదా వస్తున్నాడు అని చెప్పేసి ఇప్పుడు లైవ్ లో ఒకసారి ఫోన్ చేస్తాను ఫోన్ చేసేసి ఏం మాట్లాడతాం ఏంటి అనేది చూడండి ఇదిగోండి మా తమ్ముడు కూడా ట్రైపాడ్ రెడీగా పెట్టాడు వాడు ఒక ప్లాన్ వేసాడు అనమాట మేము ఒక ప్లాను సో ఇంకా మా అమ్మే ఇంకా బకరాబల్ అయిపోతుంది అనమాట సో ఏమవుతుంది అన్నది చూడండి ఏంటి ఎందుకంటే మాకు తెలియకుండా అంటే వీళ్ళ అమ్మ ప్లాన్ వేసింది అనమాట సో వీళ్ళ అమ్మకి ఇప్పుడు షాక్ ఇస్తాం అది చూద్దాం ఇదిగోండి ఇప్పుడు మా అమ్మకి అయితే ఫోన్ చేస్తున్నాడు అనమాట అంటే నాకు మా హస్బెండ్ ఏం చెప్పమంటున్నారంటే నార్మల్ గా సొంత వస్తున్నాడు అట కదా నువ్వు అబద్ధం చెప్తున్నావు అంటే అప్పుడు మా అమ్మ నిజం చెప్పేస్తుంది కదా చెప్పిన తర్వాత అసలు సొంతయే రాలేదు నువ్వు నిజం చెప్తావా లేదనేసి ఇలా మాట్లాడాను అనేసి అంటాను అప్పుడు ఇంకా ఏంటి రాలేదనేసి కొంచెం టెన్షన్ వేస్తుంది కదా అప్పుడు వీడికైతే ఫోన్ చేస్తుందేమో అప్పుడు ఇంకా కంటిన్యూ చేద్దాం ఫస్ట్ లిఫ్ట్ చేస్తుందో లేదు లిఫ్ట్ చేయకపోవచ్చు చేయకపోతే మళ్ళీ తర్వాత చేద్దాం ఏంది ఫ్లాప్ అయ్యేలాగా లిఫ్ట్ చేయడం తర్వాత మళ్ళీ చేస్తాం హలో అమ్మా ఏట్లేదు కానీ ఆడేం ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఎక్కడ నిన్న ఫోన్ చేసినాను లేదు సాయంకాలం ఫోన్ చేసినాను లేదు ఇప్పుడు ఫోన్ చేసినా లేదు ఇదిగోండి ఇప్పుడు మా తమ్ముడు అయితే మా అమ్మకి చేశాడు చేస్తున్నాడు హలో అమ్మా అరే ఇక్కడ ఉన్నా అది బస్సు వెళ్ళిపోయింది అరే ఇక్కడ దిగిన తర్వాత అది ఏంటంటే ఆ పెద్ద ఇంకో బ్యాగ్ పెడతాం కదా కింద అది మర్చిపోయినా అది మర్చిపోయినా అది అరే ఉందమ్మా చేస్తాను మళ్ళీ అరే రాజేష్ కూడా ఫోన్ చేస్తాడు ఏంటమ్మా చెప్పు అది అది కింద వదిలేసిన నేను ఏంటంటే దిగిపోయినా షూస్ వేసుకోలేదు దిగుతున్నప్పుడు అడవుడిలో దిగిపోయినా అది
ఇప్పుడు ఏం చేయాలంటే గులాబ్ జామున్ గురించి వెళ్ళమంటే వెళ్తాను. ఇప్పుడు చెప్పు. అది కాదే, అది వెళ్ళిపోయినాడు. నేను బాగా ఫోన్ చేస్తాను. అది అంటే బస్సు వాడు మళ్ళీ ఇక్కడే కొంచెం 3-4 కిలోమీటర్లు అక్కడే ఆపుతాడు అనుకుంటా. కొంచెం బస్సు వాడు పార్కింగ్ చేస్తాడు. నేను ల్యాప్టాప్ బ్యాగ్ ఉందో లేదా అని చూసిన, ల్యాప్టాప్ బ్యాగ్ తెచ్చేసిన. అబ్బా దిగిపోయినప్పటికీ షూ చేసుకుంటున్నా, ఆడ వెళ్ళిపోయినాడు అప్పటికే. నేనేం చేయాలా? అరే ఇప్పుడు ఏం లేదు, నీ గులాబ్ జామున్ కావాలా నీకు? తీసుకుని వస్తాను, వెళ్తాం కదా. బాగా ఫోన్ చేసినాను. ఆడు ట్రావెలర్స్ ఫోన్ చేసి అబ్బా మర్చిపోలే. నేను ఎప్పుడు మర్చిపోయినా? ఇంకా 2 తలకాల దగ్గర ఎట్లా పెట్టుకుంటే పడుకోవద్దు, కూర్చోవాలా నేను? కాళ్ళ దగ్గర ఎట్లా అవుతుంది? ఆడి నెంబర్ ఆడు లిఫ్ట్ చేయట్లేదు. అంటే ఆడు బస్ వాడు ఎక్కడికి లాస్ట్కి వస్తాడు. లేవే ఏముంది, గులాబ్ జామున్ ఉన్నాయి కదా, దొరుకుతుందో లేదో. ప్రాంక్ చేస్తుందంట. రేపు వీడియో చూసుకొని మా అమ్మ షాక్ అయ్యారా కట్ చేస్తుంది. అంటే ఏం చేయాలని కొడుకు కడిగేసి నాకు చెప్తుంది. చెప్తా నాతో ఆడుకుంటున్నా. మళ్ళీ ఏదైనా చెప్పేస్తే మా తమ్ముడు మా అమ్మని ఏమైనా అంటాడేమో అని చెప్పి భయంకి ఫస్ట్ వాడికి కనుక్కొని నాకు చెప్తాడు. లిఫ్ట్ చేస్తలేదు చూడండి. నాకు తెలిసి ఉంటే మార్నింగ్ నుంచి మంచిగా వీడియో తీస్తుండే, కానీ ఇది కూడా ఇంకా బాగుంది ఫ్రెండ్స్. నాకు సర్ప్రైజ్ గా షాక్ గా ఉంది. అంటే ఆ బ్యాగ్ వదిలేశారు అని చెప్పేసి ఎందుకు తిడుతుందంటే అందులో గులాబ్ జాములు ఉన్నాయండి. మా అమ్మ బాగా చేస్తుంది అనమాట. మా హస్బెండ్కి ఇష్టం అని చెప్పేసి నేను వచ్చినా మా తమ్ముడు వచ్చినా ఎవరు వచ్చినా సరే గులాబ్ జాములు కానీ జంతికలు కానీ పంపిస్తుంది అనమాట. అంతగా చేసినవి ఎలా పడేస్తావు పోగొట్టేస్తావు అన్నట్టు సీరియస్ అయిపోయింది ఇప్పుడు మా అమ్మ. అరే లిఫ్ట్ చేస్తలేదురా, నువ్వు చేస్తేనే చేస్తుంది, లేదంటే చేస్తలే. ఇంటికి వచ్చేస్తున్నాను నేను. బాగా ఫోన్ చేస్తాను అన్నాడు వాడికి. బస్సు బాగా ఫోన్ చేస్తాను ట్రావెలర్స్ కి. అదే బస్సు, నేను వెళ్ళిన బస్సే. బాగా అబ్బా తెలుస్తుంది. మైసూర్ ఇంటికి వెళ్ళొద్దా? ఇంటికి వెళ్ళొద్దా? ఇప్పుడు ఇంటికి వెళ్ళొద్దా నేను? నేను ఇప్పుడు ఇంటికి పోలొద్దా? ఎవరు ఫోన్ చేస్తాను కల్లా? ఏం ప్రాంక్ ఏందో అన్ని మర్చిపోయినా నేను అనవసరంగా. నువ్వు ఫోన్ చేయకే, ఐడి దిమాగ్ ఖరాబ్ చేయకు. ఇడికి 2 అయ్యా, ఇడికి మామూలు కాదు. ఇడికి గులాబ్ జామున్ ఎలా మర్చిపోద్దు? వాళ్ళకన్నావే ఇప్పుడు నీ ఈడెక్కడ ఇక్కడ ఎలాగొంటాడే మైసూర్లో? మేము కూడా గులాబ్ జామున్ డబ్బా పోయిందని చెప్పమన్నాము. పోయింది. మరి ఏడ్ చేయడం అంతా ఓకేలే కానీ వాడు వచ్చినాడు. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత బ్యాగ్ పోయింది అన్నాడు. సరే ఎలాగ నువ్వు రాలేదన్నావు కదా, అది మరి ఇంకేట్ చేయలేం. మరి లేదు వాడు ఇక్కడికి వస్తాడు లాస్ట్ కి. బస్ ఇక్కడికి వచ్చి గులాబ్ జామున్ డబ్బు ఇచ్చేసి వెళ్తారు అంటాడు. ఏమో మరి మిచ్చిరా అవన్నీ ఉన్నాయట కదరా. ఎలాగ మరిసిపోతాడు ఎదవ, అసలు ఏం మనిషి నాకు అర్థం. బంగారం ఉంటది, వదిలేస్తావా? డబ్బులు ఉంటే వదిలేస్తావా? సర్లే ఫోన్ చేస్తాను. ఇంకా నయం ల్యాప్టాప్ బ్యాగ్ మర్చిపోలే. పదిన్నర కదా ఆ బస్సుడికి ఇవ్వడానికి. బస్సుడికి ఇవ్వడానికి చేసినావా? కష్టపడి పెద్ద చేసిందండి బస్సుడికి ఇవ్వడానికి. అది ఎక్కడి నుంచి 1 గంట సేపు దూరం వెళ్ళొచ్చు, కానీ డీజిల్ ఒక 500 అవుతుంది. పర్వాలేదంటే పంపిస్తాము.
మరి ఎంత అవుతుంది? గంట సేపు ఇక్కడ నుంచి జర్నీ. అత్త ఆల్రెడీ ఏమో మరి ఇంటికి వస్తే చెప్పాడు, అయ్యో బాబా ఇంకో బ్యాగ్ మర్చిపోయానంటే నేను చేశాను ఫోను బస్సోడికి చేస్తే వాడు అడ్రస్ చెప్పాడు. అక్కడికి వస్తానంటే సరే ఫస్ట్ చూడండి సార్ ఉందా లేదంటే చూసాడంట. చూస్తే లేదు సార్ ఆల్రెడీ అందరూ ప్యాసింజర్ దిగిపోయారు, బస్సు ఆల్రెడీ ఆఫీసాం కూడా ఇక్కడ, అదే లాస్ట్ స్టాప్ అండి అది. బస్సు ఆపితే బ్యాగ్ లేదంట. లేదండి చేశాను ఆల్రెడీ ఫోన్. వట్టికన్ లేదు తెచ్చినాడు. తెచ్చినాడు కాకపోతే నీకు అంత ఇది నా ఫోన్ లేకుండా ఆడికి అడిగిసి నేను ఏడు చెప్పాలరా అంటాను. ఫీల్ అమ్మా ఇమేం ఫీల్ అమ్మా. సరే సరే అయితే రేపు వీడియోస్ చూసుకో. సరే అయితే ఇదన్నమాట. అంటే కూతురు కంటే కొడుకుకే ప్రిఫరెన్స్ ఇస్తుంది మా అమ్మ. మరి ఏం చేస్తాం ఫ్రెండ్స్. సరే ఇంకా చూస్తూ ఉండండి, కంటిన్యూ అవుతుంటది. ఇప్పుడు మా హెన్షికని తీసుకురావడానికి అయితే వెళ్తున్నాం. మా హెన్షిక కూడా అస్సలు తెలీదు, తన రియాక్షన్ ఏంటో చూద్దాం. హాయ్ హెనీ. హెనీ హెనీ ఎవరు వచ్చారే? ఎందుకు వచ్చాడు? పాపం మామ అని హగ్ చేసుకొని ఇచ్చేస్తావేమో అని అనుకున్నాడు అమ్మాడు. మా అమ్మ మా తమ్ముడికి క్లాస్ పీకింది వీటి గురించి అండి. జంతికలు కష్టపడి చేశాను, గులాబ్ జాములు చేశాను అని చెప్పేసి. సో అవి ఆల్రెడీ సగం డబ్బా కూడా అయిపోయింది అనమాట. గులాబ్ జాములు అండ్ మిక్చర్ ప్యాకెట్ కూడా తినేసాము, అండ్ ఈ బిస్కెట్లు ప్రతి ఒక్కటి తినేసాము. ఇంక ఇవి మిగిలాయి, ఇంకా చూపిద్దాం అన్నట్లుగా ఈ విధంగా చూపిస్తున్నాను. సో ఫైనల్ వీడియో అయితే ఇదండి. బాయ్ బాయ్.